Namaste. I am Siddharth Reddy, Dean of Artificial Intelligence, Aditya Degree Colleges. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న చాలామంది విద్యార్థులు ఇంకా వాళ్ళ పేరెంట్స్ అసలు పిల్లల్ని ఏ కోర్సులో జాయిన్ చేద్దాం, ఏ కోర్సులో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, అలానే ఏ కాలేజ్లో జాయిన్ చేయాలి, అలానే ఏ కాలేజ్ ఎక్కువ ప్లేస్మెంట్స్ ఇస్తుంది, ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తుంది అనే క్వశ్చన్స్ మీ అందరికీ ఉండే ఉంటాయి. అందుకే ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దానికోసం మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ముందుగా అసలు ఈ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటి, ఈ టెక్నాలజీలో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అలానే ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇంకా ఇందులో ఆదిత్యలో చేయడం వల్ల ఉపయోగం ఏంటి, ఇలా ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు అసలు ఈ టెక్నాలజీ అనేది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ముందుగా ఒక మనిషి ఎలా అయితే ఒక విషయాన్ని తెలుసుకునే ముందు తనకు కావాల్సిన డేటా అంతటిని దగ్గరికి సేకరిస్తాడో, సేకరించిన దాన్ని అర్థమయ్యేలా ఎలా అయితే ప్రిపేర్ చేసుకొని నేర్చుకుంటాడో, నేర్చుకున్న దాన్ని అవసరం అయినప్పుడు ఆలోచించి ఎలా అయితే వాడి దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాడో, ఈ ప్రక్రియనే హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇదే ఒక మెషిన్తో కనుక మనం చేయగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ టెక్నాలజీలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి? ముందుగా డేటా సైన్స్. ఈ డేటాని కలెక్ట్ చేసే ప్రక్రియ, కలెక్ట్ చేసిన దానికి కంప్యూటర్కి అర్థమయ్యేలా తయారు చేసే ప్రాసెస్ని మనం డేటా సైన్స్ అంటాం. అలానే మెషిన్ లెర్నింగ్, అంటే ఒక మనిషి ఎలా అయితే నేర్చుకుంటాడో అలానే ఒక మెషిన్కి ఎలా అయితే నేర్పించగలుగుతామో దాన్నే మెషిన్ లెర్నింగ్ అంటాం. తర్వాత డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ అనేది నేర్చుకున్న విషయాన్ని ఆలోచించి ఇంకా డెసిషన్ని బాగా తీసుకోగలుగుతామో దాన్నే డీప్ లెర్నింగ్ అంటాం. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఒక మనిషి సిస్టంతో, ఒక కంప్యూటర్తో మాట్లాడినప్పుడు అది ఆ వాడుక భాషని అర్థం చేసుకొని మళ్ళీ అది ఆ వాడుక భాషలోనే మళ్ళీ మనకు సమాధానం ఇచ్చే ప్రక్రియనే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. రోబోట్స్ని తయారు చేసే ప్రక్రియ. ఇలా చాలా ప్రాక్టికల్కి దగ్గరగా ఉండే సబ్జెక్ట్స్ ఈ కోర్సులో ఉండడం దీని ప్రత్యేకత. అండ్ ఈ కోర్స్కి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మ్యాథ్స్ వాళ్ళ మేజర్ సబ్జెక్ట్గా ఉండాలి. అంటే ఎంపీసీ లేదా ఎంఈసీ స్టూడెంట్స్కి దీని ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీ ప్రస్తుతం బాగా వినిపిస్తుంది, ఎందుకంటే దీంట్లో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. డిఫరెంట్ సెక్టర్స్ చూసుకుంటే ఏ ఆల్ఫాబెట్తో మీరు తీసుకున్న ఆ ఆల్ఫాబెట్లో ఉన్న టెక్నాలజీ, అంటే ఏవియేషన్ టెక్నాలజీ కానీ, ఆటోమోటివ్ కానీ, ఇంకా ఏరోస్పేస్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫినాన్స్, ఈ కామర్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, హెల్త్ కేర్ సెక్టర్, ఇలా ఏ టెక్నాలజీ అన్నా తీసుకోండి, ఆ ప్రతి టెక్నాలజీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎక్కువగానే ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ సేవల్ని, సర్వీసెస్ని చాలా బెటర్గా అందించాలి, ఇంకా మంచిగా అందించాలి అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేదాన్ని వాళ్ళ కంపెనీస్లో ఇంటిగ్రేట్ చేసుకోవడం ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత. ఎందుకంటే దీని కారణంగా దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అది గవర్నమెంట్ సెక్టర్ కానివ్వండి, ఒక ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, ఒక కార్పొరేట్లో కానివ్వండి, ఒక స్టార్టప్లో కానివ్వండి, ఇంకా దేంట్లో చూసుకున్నా సరే ఈ టెక్నాలజీ అనేది ఒక భాగం అయిపోయింది. అందుకని వీటన్నిటిలో కూడా వీళ్ళకి జాబ్స్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి. పర్టికులర్గా డేటా అనలిస్టులుగా, మెషిన్ లెర్నింగ్ కన్సల్టెంట్స్గా, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్గా, ఏఐ కన్సల్టెంట్స్గా, ఏఐ ఇంజనీర్స్గా, ఇలా అన్ని రకాలుగా ఈవెన్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా కూడా ఆ జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే ఇందులో చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మాస్టర్స్ కానీ, డాక్టరేట్స్ కానీ, పీజీ డిప్లొమా కోర్సెస్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, ఇలా చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కెరియర్ చాలా బాగా గ్రో అవ్వడం అనేది రీసెంట్గా సర్వేలో తేలింది. వీళ్ళ యావరేజ్ సాలరీస్ వచ్చేసి 6 to 8 lakhs per annum. అంటే ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థికి వస్తున్న శాలరీకి ధీటుగా డిగ్రీ స్టూడెంట్స్కి కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈ శాలరీ 20 lakhs per annum కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే కంపెనీస్ అలాంటి స్కిల్ సెట్ ఉన్న స్టూడెంట్స్ని తీసుకోవడానికి చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాయి. అండ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఈ టెక్నాలజీకి ఇది ఒక ప్రత్యేకత. కోర్సెరా, ఎడెక్స్, సింప్లీ లెర్న్, ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ అందజేయడం వల్ల ఈ కోర్స్ నేర్చుకోవడానికి చాలా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ అలానే
చాలామంది స్టూడెంట్స్ చదివి వాటిని రియల్ టైంలో అప్లై చేయగలుగుతున్నారు. సో ఈ టెక్నాలజీ చాలా సమాజానికి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతుంది. అండ్ ఆదిత్యలో ఈ కోర్స్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ముందుగా కోర్ ఇంటర్న్షిప్స్. కంపెనీస్ ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ లాంటి వర్టికల్స్లో పనిచేస్తున్నాయో అలాంటి కంపెనీస్కి స్టూడెంట్స్ని 6th సెమిస్టర్స్లో ఇంటర్న్షిప్కి పంపించడం ద్వారా వాళ్ళకి మంచి అవగాహన క్రియేట్ చేయడం అనేది ఆదిత్య కాలేజ్లో జరుగుతుంది. అలానే టెక్ వర్క్షాప్స్. ఇది టెక్నాలజీ బేస్డ్ కోర్స్ కాబట్టి రెగ్యులర్గా టెక్నాలజీని అప్డేట్ చేస్తూ ఉండాలి. అందుకోసమనే రెగ్యులర్గా స్టూడెంట్స్కి ఈ టెక్ వర్క్షాప్స్ అనేది కండక్ట్ చేసి వాళ్ళని లేటెస్ట్ టెక్నాలజీస్తో టచ్లో ఉండేలా చేయడం కోసం ఈ వర్క్షాప్స్ అనేది రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. హ్యాకథాన్స్. ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకొని స్టూడెంట్స్ దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతారు అనే ఒక ప్రాసెసే ఈ హ్యాకథాన్. ఈ హ్యాకథాన్స్ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కూడా చాలా బాగా పెంచుకుంటున్నారు. అలానే ఇంటిగ్రేటెడ్ కోడింగ్ కరికులం. అంటే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఉన్న కరికులంతో పాటు అలానే ఈ కోడింగ్ అనేది ఒక మ్యాండేటరీ కోర్స్గా యాడ్ చేయడం జరిగింది. దీనివల్ల స్టూడెంట్స్కి కోడింగ్ స్కిల్స్ అనేది చాలా బాగా పెరిగి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వాళ్ళు ప్లేస్ అవ్వడానికి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇండస్ట్రియల్ విజిట్స్. ప్రస్తుతం కంపెనీస్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎటువంటి టెక్నాలజీస్ని వాడుతున్నాయి, రియల్ టైంలో దాని సినారియో ఏంటి అనేది అర్థం చేసుకోవడం కోసం రెగ్యులర్గా స్టూడెంట్స్ని ఇండస్ట్రియల్ విజిట్స్ తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన పెంచి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయడానికి ఇండస్ట్రియల్ విజిట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కేవలంలో ఆదిత్యలోనే జరుగుతున్నాయి. అండ్ ప్లేస్మెంట్ విషయానికి వస్తే, ప్లేస్మెంట్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ ఆదిత్య, ఇట్స్ అ చాయిస్. సో ఒక్కొక్క స్టూడెంట్కి మినిమం 2-3 ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయడమే ఆదిత్య యొక్క లక్ష్యం. అండ్ ఈ లక్ష్య సాధనలో మేమంతా కూడా ఆదిత్యకి మేము చేయగలిగినవన్నీ కూడా మేము చేస్తున్నాం. సో స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అనే డైలమా కనుక మీకు ఉంటే ఖచ్చితంగా I would strongly prefer artificial intelligence at Aditya is one of the best courses and you can shape the best careers with Aditya. Thank you.